షలోం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 1:10. నేనిప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ఇఫ్ ఐ వర్ స్టిల్ ట్రైయింగ్ టు ప్లీజ్ పీపుల్, ఐ వుడ్ నాట్ బి ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్. మనలో చాలా మంది అవగాహన లేమి కావచ్చు, యాదృచ్ఛికం కూడా కావచ్చు, లేదా మానవ సహజ లక్షణం కావచ్చు. మనల్ని గూర్చి ఇతరులు ఏమనుకుంటారో అనే సంశయంతోనే కాలాన్ని గడుపుతూ ఉంటారు. దీనికి ప్రధానమైన కారణం, ఎవ్వరితోనూ అనవసరమైనటువంటి గొడవలు లేకుండా సమాధానంగా ఉండాలంటే ఎదుటివారి అభిప్రాయాలకు అనుగుణంగా మనల్ని ప్రజెంట్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. పీపుల్ని ప్లీజ్ చేయటంలో మనశ్శాంతి ఉంది అనుకుంటూ ఉంటాం. ఓవైపు దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలనుకుంటే ఎట్ ద సేమ్ టైం వి సీక్ ద అప్రూవల్ ఆఫ్ అదర్ పీపుల్. ఇది అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందుకంటే దేవుని హృదయాన్ని సంతోషపరిచే అంశాలు మనుషులను సంతోషపెట్టకపోవచ్చు. అలాంటి సమయంలో ఎవరిని సంతోషపెట్టగోరుచున్నామనే స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్ళాలి. కాబట్టి ఎవరినైనా సంతోషపరచాలని ప్రయత్నించే ముందు ఆ ప్రయత్నం దేవుని సంతోషపెట్టేదిగా ఉంటే అది మనకు నెమ్మదినిస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. వీ డోంట్ నీడ్ పీపుల్ అప్రూవల్స్. సర్వశ్రేష్ఠుడైన మా తండ్రి, మీ కృపలో నిత్యము ఆశీర్వదింపబడుతూ మా జీవితాలు ఎప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టేవిగా ఉండలాగున జ్ఞానమిచ్చి కృపచేత నడిపించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.